మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరాండోయ్ ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి పాఠశాల సీనియర్ టీచర్ రామారెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా ఎస్ఎంసీ చైర్మన్ రామకృష్ణ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్ద శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మన్న గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా కాలేజ్ స్కూల్ చైర్మన్ గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి గారికి, వారు ఉన్నారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదికపైన ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి సచివాలయ బృందానికి, హెల్త్ బృందానికి అందరికీ నా యొక్క స్వాగత సుమాంజలు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం అంటేనే, ముఖ్యంగా తల్లికి వందనం అనే కార్యక్రమం అంటేనే, నేను 418 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మనకు. తల్లికి వందనము అంటేనే సాధారణంగా మనకి సంక్రాంతి పండుగ లేకుంటే ఉగాది పండుగ అనేది వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. పిండి వంటలు చేసుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం, అన్నీ వేసుకుంటూ ఉంటాం. పిల్లలందరికీ కొత్త బట్టలు తెచ్చుకుంటాం, అన్నీ తెచ్చుకుంటాం. అన్నీ తెచ్చుకొని అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం పండుగలన్నిటి. ఈరోజు మన ప్రభుత్వం కల్పించినటువంటి అలాంటి పండుగ ఇది. ప్రతి తల్లి అకౌంట్లోకి కూడా 13,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి, ఒక విద్యార్థి ఉంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే అంతమంది విద్యార్థులకి 13,000 రూపాయలు వేశారు. మరి ఇక్కడ మనకి తల్లిదండ్రుల యొక్క హాజరు చూస్తే వాళ్ళు తీసుకున్నట్లు కనపడలేదు నాకు. ₹300 కూలీ ఇస్తారని ఈరోజు అందరూ వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. మనం ఈరోజు జరుపుకున్న మన పిల్లల కోసం జరుపుకున్నటువంటి పండుగ ఇది. మన పిల్లల కోసం మనం జరుపుకుంటున్న పండుగ. మరి మన పిల్లల కోసం కనీసం ఒక 3 గంటలు మనం కేటాయించలేమా? ఆలోచన చేయండి. పిల్లలు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఇది మనం పాఠశాలకు పిల్లల్ని పంపిస్తున్నాం కానీ వాళ్ళ బాధ్యత తీసుకోవడం లేదు. పిల్లల బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళు మీకంటే గొప్ప స్థానంలో ఉంటారు. 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. దాదాపుగా 88% మన పాఠశాల రిజల్ట్ వచ్చినది. 10వ తరగతిలో గుడ్డం కస్తూరి అనేటువంటి అమ్మాయి దాదాపుగా 556 మార్కులు సాధించి మండలంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించినది. అంతేకాకుండా 500 మార్కులు వచ్చినటువంటి విద్యార్థినులు దాదాపుగా 4 ఉన్నారు. కాబట్టి ఇది పాఠశాలలో గత సంవత్సరం. అదేవిధంగా పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అంతర్గత ప్రతిభను కూడా గత సంవత్సరం ప్రదర్శించడమైంది. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎప్పుడు పోతావు నా ఊళ్ళో నీ అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టావు కోడోర పల్లె కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామరకు పోసుకుందే నాడేల తల్ల పెట్టుకుందే బాయి తెల్లారి పానధారలలో పొల్లే తెల్లారుతుంటదిరా. ముళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చింతగా మోగుతూ ఉంటాయిరా. నగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. సల్లం చెట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా వారుకున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వగట్టులు సమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల కూతురు
ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఆ వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడుల పల్లె చెరువుల తుల్లటి జల్ల శాపలే రామ 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 రామ. మావ అక్క బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెల పల్లె గారంలో దిగిన పూల రంగల్లే రంగుల సిక్కిరి పల్లె. ఆలు మగలు ఆడే ఆటలు అంత కోరన్న కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కారం మాటలు వచ్చిపోయే తోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తప్పులు సుట్ట పట్టాలల్ల బేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు ఆవి పూత కాసినట్టే మనసులు. అంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు. దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఆ వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడుల పల్లె చెరువుల తుల్లటి జల్ల శాపలే రామ 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 రామ. మావ అక్క బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెల పల్లె గారంలో దిగిన పూల రంగల్లే రంగుల సిక్కిరి పల్లె. తల్లి భారతివనీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము మేమంతా నీ పిల్లలము మేమంతా నీ పిల్లలము చెయ్యి చల్లని వడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము
అందడి చేయండి నీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం మన ఊరి పడి చదువులమ్మ బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి మన ఊరి బడి చదువుల బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి భరత మాత ముద్దు బిడ్డ భరత మాత ముద్దు సో తాడు లాగే ఆట పిల్లల తండ్రులంతా ఒకసారి లేచి నిలబడి ఆ తాడు దగ్గరకు వస్తారు అడుగులు వేయండోయ్ ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ ప్రజాపాలకులారా అధికారులారా మీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం విద్యా వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల పనితీరు చూడండి పూర్వ విద్యార్థుల విజయగాథలు వినరండి గుడ్డం కస్తూరి అనేటువంటి అమ్మాయి దాదాపుగా 556 మార్కులు సాధించి మండలంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించినది. అంతేకాకుండా 500 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు దాదాపుగా నలుగురున్నారు. విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసే వరకు ఆటలు ఆడి ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి బడి చదువులమ్మ బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి.